సామరస్యంగా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభకి పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి రామరావుని దీవించడానికి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రసన్నం చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలుగా, అలాగే మనం చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 5 నిమిషాలుగా మీకు చెప్పదలుచుకున్నా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది పుట్టుబడింది మీ అందరికీ తెలుసు. ఒక వెల్ఫేర్ కార్యక్రమే కాదు, రాష్ట్రం అంటే అభివృద్ధి చెందాలి, సంపద సృష్టించాలి. మన భావి తరాల వారికి, మనకి తరాల పిల్లల వారికి ఈ ప్రభుత్వం కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ, మరి ఈ ఎమ్మెల్యేలు కానీ, ఈ ఎంపీలు కానీ ఏమి సంపద సృష్టిస్తున్నారంటే అది జీరో సంపద అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మనం చూసాం ముఖ్యమంత్రులు ఎంతో మందిని గొప్ప గొప్ప వాళ్ళని చూసాం. జలగ వెంకటరావు గారిని చూసాం, కాసు బ్రహ్మానందరెడ్డి గారిని చూసాం, ఈ గడ్డ మీద పుట్టినటువంటి నందమూరి తారక రామారావు గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం భావి తరాల వారికి ఏ రకంగా సంపద సృష్టించాలి అని చెప్పేసి ఆశించినటువంటి పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా. కానీ ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనిపించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఏ రోజు ఆ రోజు చూసుకోవడం కాదు, ఎవరైతే భావి తరాల గురించి ఆలోచిస్తారో వాళ్ళే నిజమైనటువంటి నాయకులు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి నేను పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాల్లో మీరు నన్ను దీవించి ఢిల్లీ పంపించినందుకు నేను చేసినటువంటి పనులకు కూడా నాకు తృప్తినిచ్చింది. ఆ అభివృద్ధిలో మీ అందరితో కూడా నేను భాగస్వామ్యం చేసుకున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను.